హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాశివరాత్రి స్పెషల్గా ఇలా శివుడు మన హ్యాండ్ పట్టుకొని ఉండి టీషర్ట్ మీద మన పేరు ఉండి హ్యాపీ మహాశివరాత్రి అని ఉండే ఫొటోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు అలాంటి ఫొటోస్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అలాగే ఆ ఫోటోకి మన ఫేస్ని ఎలా స్వాప్ చేయాలో కూడా చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. మీ మొబైల్లో ఓపెన్ చేశాక బింగ్ ఇమేజ్ క్రియేటర్ అని సెర్చ్ చేయండి. చేశాక ఫస్ట్ వచ్చిన దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు బింగ్ వెబ్సైట్ ఓపెన్ అయింది. ఫస్ట్ టైం కానీ విజిట్ చేస్తున్నట్లయితే ఈ వెబ్సైట్ని జాయిన్ అండ్ క్రియేట్ అని కనిపిస్తుంది. ఇక్కడ దాన్ని క్లిక్ చేసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత డిస్క్రిప్షన్లో నేను ప్రాంప్ట్ ఇచ్చాను, దాన్ని కాపీ చేసుకోండి. అలాగే ప్రాంప్ట్ యొక్క లింక్ కూడా ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్కి వస్తారు. ఇక్కడ నుండి అయినా ఈజీగా కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకున్నాక మరి బింగ్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. కాపీ చేసుకున్న దాన్ని పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పేరు బదులు మీ పేరుని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక క్రియేట్ మీద క్లిక్ చేస్తే ఫోటో క్రియేట్ అవుతుంది. ఇప్పుడు సరైన ఫోటో రాకుంటే మరి క్రియేట్ మీద క్లిక్ చేస్తే ఇంకో ఫోటో వస్తుంది. మంచి ఫోటో కనిపించగానే దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 3D ఫోటోస్ని క్రియేట్ చేయొచ్చు. అలాగే గర్ల్స్ కూడా ఈ విధంగా ప్రాంప్ట్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి మీ నేమ్ చేంజ్ చేసి క్రియేట్ చేస్తే మీరు కూడా ఇలాగ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఫేస్కి మీ ఫేస్తో స్వాప్ చేయాలనుకుంటే బ్రౌజర్లో రీమేకర్ AI ఫేస్ స్వాప్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక టాప్లో వస్తుంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే రీమేక్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యాక మల్టీ ఫేస్ స్వాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫస్ట్ ఇక్కడ మీ ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఫోటోని అప్లోడ్ చేసి ఇక్కడ మీరు స్వాప్ చేయాలనుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే అది స్వాప్ అయిపోతుంది. ఆ తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా గర్ల్స్ కూడా ఇలాగే చేయండి. సో ఈ విధంగా మనం ఫోటోని క్రియేట్ చేసి అలాగే స్వాప్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.